దేవాది దేవునికి నేను కృతజ్ఞతను రాస్తున్నాను. రెండవదిగా అవకాశం ఇచ్చిన స్థానిక సంఘాలకి, అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన సంఘ కమిటీ వారికి, మన ప్రెసిడెంట్ గారయ్య గారికి, సెక్రటరీ నాగర్ గారికి, ట్రెజరర్ జగసింగ్ దేవి గారికి, వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారికి, సెక్రటరీ తేజ గారికి, అసిస్టెంట్ సెక్రటరీ యూత్ డైరెక్టర్ రంజిత్ గారికి, కన్వీనర్ శ్రీనివాస్ గారికి, కన్వీనర్ ఇబ్రాహిం గారికి, కన్వీనర్ ఎన్ ప్రభుదాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని నేను భావిస్తున్నాను. మేము బయలుదేరాము. మా ఆలోచన 8:30 రాత్రి మారిపోయింది. అంటే మారిపోయిందంటే నేను ఏ సంఘానికి వెళ్తున్నానో ఆ సంఘ వాళ్ళు ఈ ఫస్ట్ సండే నాకు రెస్ట్ డేగా ఇచ్చారు. ఎందుకంటే గత 2-3 వారాల క్రితము ఏదేదో కొత్తగా అనారోగ్యంతో 2 hours ఉంది. సో మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు క్షేమని రాత్రి 7:30 ఫోన్ చేసి మాస్టర్ గారు తెలిసింది ఈ సండే ఆగింది, ఎక్కడికి వెళ్ళాలి. మా మాస్టర్తో అన్నాను, మరి ఎట్లా అమ్మాయి ఉందామంటే వెళ్ళదు. మూడవదిగా నేను ఎప్పుడు కొన్ని సంఘటనలు ఉదాహరణలు తీసుకుంటాను. మీ దగ్గర ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. డిసెంబర్ 1 వేయబడతారు. మీకు తెలుసా, దేవుడి దగ్గర కూడా ఒక డైరీ ఉంటుంది. దానిని దావీదు గారు కవిలే అన్నాడు. కవిలే అంటే పుస్తకం. దేవుడు డైరీలో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆయన రాసి ఉంచుతారు. సో ఈ సంఘటన యేసుక్రీస్తు జీవితంలో దావీదు గారు ముందే ప్రవచించారు. ఎవరైనా పాస్టర్గా తీసి నీతిగా నిదానంగా చదవగలుగుతారా? కీర్తన 40 7వ చరణం. సో నేను ఆ విధంగా భావిస్తాను. కీర్తన 40 చరణం 7. చాలు, నాకు అది గుర్తుకు వచ్చింది. నన్ను గురించి వ్రాయబడింది పలాని రోజు, పలాని తేదీ, పలాని నెల, నువ్వు పలానా సంఘంలో నిలబడాలి. దిస్ ఈజ్ మై కమాండ్. రాత్రి తెల్లవారుజామున 5 బయలుదేరి వెళ్దామనుకున్నాము. ఎందుకో ప్రభు పుస్తకపు చుట్టలో నన్ను గురించి, ఇది వాస్తవానికి యేసుక్రీస్తుని గురించి ఉద్దేశించి రాయబడింది. 56వ కీర్తనలోనే 8వ చరణం. అంటే ఇది కొంచెం నేను చెప్పి ముందుకెళ్తాను. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ముంచబడి ఉన్నది, అది నీ కవిలలో కనబడును కదా. నీ కవిలే అనగా 1 అంటే పుట్టోటు పుస్తకం అంటే నీ కవిలలో అంటే దేవుని దగ్గర ఒక బుక్ ఉంది, రిజిస్టర్. స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ అటెండెన్స్ వేసుకుంటారు. సండే సర్వీస్కి వచ్చినప్పుడు దేవుడు అటెండెన్స్ వేసుకుంటారు. సో ప్రతి దానికి దేవుడి దగ్గర ఒక లెక్క పక్క ఉంటుంది అనేది నేను పక్క ఫిక్స్ అయ్యాను. సో దేవుడి వందనాలు. ఇంకా వాక్య భాగంలోకి వెళ్ళాం. ఆచార్య రాసినటువంటి 25 సమయం కూడా వందనాలు. మరి మన నూతన ప్రెసిడెంట్ గారు ఒక పాట పాడండి అన్నాడు. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదైతే ఏం చేస్తారు? ఏదో స్వీట్ తింటారు ఆ చేతులు చంపుకోవడానికి. మనిషికి వచ్చిన ఆధ్యాత్మిక జ్వరం అనే జబ్బుతో బాధపడుతున్నప్పుడు నోరు చేరైతే, జీవితం చేరైతే, బయటకు చదివితే ఆ జీవితం జీవిగా మారిపోతుంది. చెప్తారా? హల్లెలూయా. झुकी मधुरों संगीत
సంతోషం. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జీవితకాలం అంతా ఆనందించాలంటే ఏం చేయాలి? సార్, జీవితకాలం అంతా ఆనందించాలంటే కోట్ల ఆకులను తీసుకొని కోట్లు మీనేసుకొని ఏడు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు పాటలు ఆడుతుందండి. ఎస్, మీకు తెలుసా, ఆరాధన చేయడంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆలయానికి రావడంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆలయంలో 3 జరుగుతాయి: తెలుగు వాక్యము, ప్రార్థన, పాఠం, దెన్ ప్రసంగం. తెలుగు వాక్యము, ప్రార్థన, పాఠము, ప్రసంగం ఆలయంలో జరిగేది. ఆరాధనలో జరిగేది ఆరాధించేటప్పుడు ఒకటి ఆనందం, రెండవది ఆరోగ్యం. పాల్గొనడంతో చప్పట్లు కొడతారు. మీకు తెలియకుండానే మీ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. టోటల్గా ఈ 2 కరచాల శబ్దాల ద్వారా బాడీలో చక్కగా బ్లడ్ సరఫరా ఆరోగ్యాన్ని మంచిది. ఒకటి ఆనందం. ఆనందంగానే పాట పాడతారు. ఏడ్చుకుంటూ బాగా పాటండి ఎవరు. ఆరాధనలో ఆరోగ్యం ఉంటుంది. 3వది ఆరాధించిన వారికి ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విధంగా బ్లెస్ చేయబడ్డారు. కొన్ని చక్కగా 23వ కీర్తన కలవ చక్కగా చదివారు. దేవునికి స్తోత్రం. ఇదందరికీ మనకు బాగా పరిచయం అయినటువంటి కీర్తనని. ఈ కీర్తన చెప్పడానికి ముందు ఈరోజు మీ అందరికీ తెలిసిన ఒక ప్రత్యేక దినం ఏంటి? నాలుగు తింటాడు స్నేహితుల దినోత్సవం. మరి గ్రేట్ డే. నాకైతే చాలా మెమొరీ ఈ దినం. చాలా సంతోషం. అలా రోజు ప్రసంగం చేశారు. ఎప్పుడు ఏ రోజు ఆగస్టు 1 అండ్ ఫ్రెండ్షిప్ డే. సో వీఆర్ మనమందరం కూడా స్నేహితులము, దేవునికి స్నేహితులుగా పిలువబడిన వాళ్ళం. ఇలా బైబిల్ తెలవకండి. పొరపడి నేను చెప్పినప్పుడు తీసి మీరు చదవండి. కొంతమంది రోజు ఎలా తీసేసి చదువుతుంటే వద్దు, అది అవసరమైతే చదువుతుంది. రాసుకండి, గుర్తుంటాను. ఇప్పుడు యోగ్స్ పడతా 14 తెలుసుకోమని. మీరు నా స్నేహితులు ఎదుగుతారు. దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. యేసు ప్రభువు లాగలుగుతున్నాడు. మన స్నేహితుడు అక్కడ ఆకలి దగ్గరికి వెళ్దాం రండి. ఒకటి ఫెలోషిప్, ఎంత గొప్ప సహవాసం అది. సో దేవుడి ప్రధానం తెలుసుదా, ఇది ఫ్రెండ్షిప్ డే కనుక అసలు స్నేహితులకు నా సొంతం చెప్దాం అనుకున్నాను. నా స్నేహం గురించి నాకు అందరికీ తెలిసిన విషయం. బట్ అది చెప్పిన గోల్ గురించి ఇతర సమయాన్ని అర్థం చేసుకోలేదు కనుక 3వ కీర్తనలో మొదటి 2 వచనాలు మాత్రమే తీసుకున్నాము. అందులో నుంచి 2వ చరణాన్ని కొంచెము లోతుగా ఆలోచన చేద్దాం. చాలాసార్లు మీరు విని ఉంటారు,
చాలాసార్లు కాదు, ఎన్నో సందర్భాలలో మీరు విని ఉంటారు. కొందరికి 23వ కీర్తన బహైడ్ అంటే కంఠస్థమైపోయి ఉంటుంది. ఈరోజు అరే పాస్టర్ గారేంటి 23వ కీర్తన చదివించారు, అందులో ఏముంది అనుకునే వారికి ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇవ్వబోయే సందేశము వారిని ఆదరిస్తుందని నేను భావిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా. తండ్రి, మీకు వందనాలు. నిలువబడిన వాడు అల్పుడు, అయోగ్యుడు, ఎందుకు పనికిరానివాడు, పనికొచ్చే పాత్రగా మీరు మరుచుతున్నారు. నేటి దినము థైలాండ్ బ్యాప్టిస్టు సంఘము మధ్యలో నిలువబెట్టారు మీ మాటలు వినిపించడానికి. అయినా ఆ మాటలు మేము ధ్యానం చేసుకుంటుండగా అది మీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా మీరు మార్చుకోండి. మీరు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ 23వ కీర్తనలో కళావతి గారి చదువుతో ఒక మాట అన్నారు. ఇది మన మామూలుగా జనరల్గా వెళ్ళిపోతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కొరలు చేయుచున్నాడు, శాంతికరముల జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. అందులో ఏముంది? చాలా ఉంది. మొదటి పదాన్ని నేను ఈ విధంగా అనుకుంటాను, యెహోవా నా కాపరి అని నేను అన్నాను. యెహోవా నాకు కాపరి. 2021 7 మైలురాళ్ళు నన్ను దాటించాడు. ఆయన నాకు కాపరి, నాకు కాపరి ఆయన. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్నతోనే ప్రసంగం ఉంటుంది, కానీ మీకు బోరు కొట్టకుండడానికి. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారంటే, ఆయన తన భావం ఏంటంటే, మా నాన్న నాకు కొంత మంద ఇచ్చాడు, ఆ మందను నేను మేపుతున్నాను, గాఢంధకారం లోయలో వెళ్ళినా ఈ అపాయానికి భయపడకుండా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. సో అనుకొని నేను ఆయనకు ఏమై ఉండాలా అనుకొని వెంటనే తన మనసులో ఉన్నదానిని మాటగా బయటకు తెచ్చి పాటగా రాశాడు. ఇది మేఘాలన్నప్పుడు పాడేవారు ఈ పాట హై పిచ్చిలో. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. ఇప్పుడు ఆయన అక్కడ వాడుకుంటాడు. సో దావీదు గారు అనుకున్నారు, దేవా నువ్వు నా కాపరివి. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దావీదు గారు దేవునిని కాపరిగా కలిగి ఉన్నాడు, రైట్. ప్రశ్న ఏంటంటే, దావీదు గారు దేవునిని కాపరిగా చేసుకున్నాడు. ఆ కాపరిగా ఉన్న దేవునికి దావీదు ఏమై ఉండాలి? నా పాస్టర్ గారు తప్ప మిగతావారు ఎవరైనా చెప్పవచ్చు. నా ప్రశ్న అర్థమైంది అనుకుంటాను. దేవుడు దావీదుకు కాపరి. ఆ కాపరిగా ఉన్న దేవునికి దావీదు ఏమై ఉండాలి? ఎలాంటి బంధమై ఉండాలి? పర్వాలేదు చెప్పండి ఫ్రీగా, ఎవరేమనుకోరు. ఏమై ఉండాలి? ఏం చెప్తే ఏం పాపం వచ్చి పడుతుంది అనుకోకండి, చెప్పండి. నేను ఒక గంట మీ మధ్యలో ఉంటాను అంతే. ఏమై ఉండొచ్చు? దేవునికి కాపరికి, దేవునికి దావీదు మధ్యలో బంధం. గొర్రెలు దాసుడు. ఓకే, ఎవరో చెప్పారు సిస్టర్, నాకైతే ఇక్కడ నుంచి అంత క్లియర్ కనబడతలేరు. బట్ మీరు ఏదనుకుంటున్నారో అది చెప్పేశారు, నేను చెప్తాను. ఉదాహరణ, దేవుడు నా కాపరివి అంటే నేను దేవునికి గొర్రెనై ఉండాలి. అర్థమైందా? బగలకు బాకులకు కాపరులు ఉండరు, వాటిని వదిలేస్తారు. వాటిని వదిలేసినప్పుడు అవి వెళ్ళి మేసి మళ్ళీ యథాస్థితికి యథాస్థలానికి వచ్చేస్తాయి. సో కొన్ని జంతువులు కాపరులు ఉండరు, అవి స్వేచ్ఛగా బయటికి వెళ్తాయి. కోళ్ళకు, కుక్కలకు. కోళ్ళు కూడా అంటే అవి ఎత్తుతారు, బయటికి వెళ్తాయి, ఆరాంశ తింటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి కదా, మనకు తెలుసు. సో వాటికి కాపరు అవసరం లేదు. కుక్కలు కూడా పెంపుడు కుక్కలు ఉంటాయి, బయటకు వెళ్తారు, అవి ఆరాంశ బయట దిగుతాయి, మళ్ళీ యజమాని దగ్గరకు వస్తాయి. ఇప్పుడు
నాకు సౌండ్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గొర్రెలకు కాపరి ఎందుకు అవసరం? యెహోవా నా కాపరి అన్నటువంటి ఆ పదములో నుండి కొంత మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సార్, సో కాపరి గొర్రెలకు ఎందుకు అవసరం అంటే అవి స్వేచ్ఛగా స్వతహాగా బయటికి వెళ్ళలేవు. రెండవది, వాటికి జీవితంలో ఎక్కడ లేని భయం ఎక్కువ వాటికి. అందుకే కాపరి సమక్షంలోనే అవి స్వేచ్ఛగా జీవించగలవు. గొర్రెలకు కాపరి కంపల్సరీ కావాలి. అయితే ఆ గొర్రెలను కాపరి దావీదు గారు మేపేటప్పుడు వాటిని చూసి ఇతడు నేర్చుకున్న పాఠం ఏంటో ఇందులో లేకపోయినా యెహోవా నా కాపరి అనే పదంలో నేను ఊహించినటువంటిది ఏంటంటే, దేవా 100 గొర్రెలున్నాయి, 100 గొర్రెల మధ్యలో ఒక తోడేలు పడ్డా లేదా ఎలుగుబంటి ఏదైనా వచ్చి వాటి ఎదురున్న వాటి మధ్యలో పడ్డా అవి భయంతో అక్కడే ఉండిపోతాయి. వచ్చిన జంతువు పైన 100 గొర్రెలు ఒక కుక్కను నక్కను కూడా ఎదిరించలేమంట. 100 గొర్రెలు ఒక నక్కను కుక్కను ఎదిరించలేవు. కొన్ని వాటిని చూసి ఇవి పారిపోను లేదు. దావీదేమంటాడంటే, దేవా నా ఎదురుగా శత్రువులు ఉన్నప్పుడు నేను పారిపోలేను, వారితో పోరాడము లేదు. శత్రువును చూసి పారిపోలేను, వారితో పోరాడలేను. అంటే నేను నీ గొర్రెను, నువ్వు నాకు కాపరి. ఇది మన బంధము. నాకు పోరాటం రాదు, పారిపోవడము తెలియదు. అందుకనే గొర్రెల మీదకి మనోడు హీరోలాగా వడిసెల చేపట్టుకొని వడిసెల తీసుకొని 2 5 సంచులు వేసుకొని పోయి ఓదపోతే ఉంటాడు సార్. ఇది చూసుకున్నాడు, మా పెద్దవాళ్ళు నా వెనకాడు దిగాడు పెళ్ళుడు యుద్ధము అయితే నాకు యాదు ప్రైజ్లా నిలబడింది నేనే, కానీ నా పక్ష యుద్ధం చేసే మాత్రం నా అనుకున్నటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా. బలహీనుడు దావీదు, బట్ బలవంతుడు దేవునిలో చక్కగా పాటలు పాడగలడు, రాయగలడు. సో ఈ 23వ కీర్తన కాపరికి గొర్రెకు ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తుంది. నేను దీనికి ఒక టైటిల్ పెట్టాను. 23వ కీర్తనలో ఉన్నటువంటి ఈ 6 చరణాలకు కష్టకాలంలో దేవుని సహాయం టైటిల్ టాపిక్, కష్టకాలంలో దేవుని సహాయం. సో ఈరోజు అంతా ధ్యానం చేస్తలేదు కనుక 2 చరణాలే. మొదటిది చెప్పే ఇంట్రడక్షన్ అయిపోయింది. యెహోవా నా కాపరి అనేటువంటి పదానికి దావీదు దేవునికి ఏమై ఉన్నాడో ఆ ఉన్నదాన్ని బట్టి ఆ మాట రాశాడు. మనకు కాపరి ఎవరు? ప్రళయ రాశాడు. చెప్పండి. ఎస్, ఈ లోకంలో ప్రళయ రాశాడు. నిత్యత్వంలో నిత్య జీవంలో మనకు కాపరి చేసేది. నా కోరులు నా స్వరము రెండవ వచనంలోకి వెళ్తాం. అది కొంత ఆలోచన చేద్దాం. స్థానం చాలా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కొరడు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడు. ఇది గ్రాంధిక భాష. దీన్ని మన భాషలో నేను మాట్లాడతాను. ఈ రెండవ మాట మన భాషలో. పచ్చటి స్థలం ఉంది దేవా, ఆ పచ్చని స్థలంలో నేను హాయిగా పడుకున్నా, తిన్నాను, బాగా వచ్చి పడుకున్నాను. అది ఈ మాటకు అర్థం మన తెలుగులో. పచ్చిక గల చోట్ల ఆయన మనకు కొరలు చేయించున్నాడు, శాంతికరమైన జలంలో నడిపించున్నాడు. ఈ శాంతికరమైన జలంలో పక్క పెట్టాం, ఎందుకంటే అది చదవాలని చాలా పెద్ద స్టోరీ. ఆ ఒక్కలే చూద్దాం. పచ్చిక గల చోట్లను ఆయన మనకు కొరలు చేయించున్నాడు అంటే పచ్చని స్థలం, సమృద్ధి కలిగిన స్థలంలో నేను హారించి నిద్రపోతున్నాను. ఇది ఆ మాట అర్థం. ఇప్పుడు గొర్రెల దగ్గరకు వస్తే, నేను గొర్రె అన్నప్పుడు గొర్రెలు అన్నప్పుడు మనమే అనుకోవాలి. ఎందుకంటే ఏడ్చగల 34 చివరిలో ఉంది, నా ప్రజలకు మీరు గొర్రెలు అని చెప్పేసి. అది మీకు బాగా తెలుసు. అయితే ఈ రెండవ చరణంలోని ఆ మాట నేను కాస్తంత ఆలోచన చేసినప్పుడు, గొర్రెలు అడవిలోకి వెళ్ళి ఆ అరణ్యంలో కడుపు నిండా తిన్న తర్వాత అవి ఏం చేస్తాయంటే వెంటనే నడవాలి. కడుపు నిండా తిని నీళ్లు తాగి ఆ స్థలంలో కాస్త సేద తీరుతాయి.
పడుకుంటే రెస్ట్ తీసుకుంటాయి. అది గొడవన్నటువంటి బలహీనత. అది మనకు కూడా నాకుంది మెయిన్. 6 అని కడుతున్నామంటే ఆ మంచనాడని చూస్తాను, ఒక గంట అట్లా రెస్ట్ తీసుకుంటాను. సో నేను నా జీవితంలో నేను ఈ వాక్యాన్ని ఇలా అన్వయించుకున్నాను, దాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. సో పచ్చిగా స్థలంలో, పచ్చగా ఉన్నటువంటి గట్టి ఉన్నటువంటి స్థలంలో ఈ గొర్రెలు కడుపు నిండా తిన్న తర్వాత కంటి నిండా నిద్రపోవాలంటే వాటికి 4 సమస్యలు ఉండకూడదు. 4 సమస్యలు ఉండకూడదు. ఆ 4 సమస్యలు ఉంటే వాటికి నిద్ర పట్టదు. సో ఈ 4 సమస్యలు ప్రతి మనిషిని నేటికి వెంబడిస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఈ 4 సమస్యలు నీకు లేకపోతే కాపరి నిన్ను అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడని ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ 4 సమస్యలలో ఏదైనా ఒకటి నీకు ఉంది అని నీకు కనిపిస్తే అప్పుడు ప్రభువా ఈ సమస్య నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలి. సో ఏది ప్రార్థన సమస్యలు? గొర్రె పచ్చిక కలిగిన స్థలంలో అది తరుణి ఉండాలంటే, హాయిగా నిద్రపోవాలంటే 4 సమస్యలలో మొదటిది భయం. ఏంటండి? మాట్లాడండి. నాకు మాట్లాడాలని చాలా ఇష్టం. మాట్లాడండి. ఏముండదు. నేను అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు జిల్లాలో ఉన్నారు? ఆగస్ట్ అండి, స్వతంత్రం వచ్చేది మీకు. హల్లెలూయా. సో ఆనందంగానే ఉన్నాయి. ఒకటి భయం అనే సమస్య గొర్రెల కొనుగోలు. వాటికి ఎందుకు భయం అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు 100 గొర్రెలు ఒకే చోట ఉన్నాయి, కడుపు నిండా కాపరి వాడికి మేపాడు. సో కాపరి కూడా ఏదో భోజనం చేయడానికి ఎక్కడ చెట్టు కింద పుట్ట కింద కూర్చున్నాడు అనుకున్నాం, జనరల్గా అనుకున్నాం. సో ఇక కడుపు నిండా తిన్నాం, కాస్త రెస్ట్ తీసుకున్నాం, పడుకుందాం అని చెప్పేసి అది పడుకొని పోయే సమయంలో, రెస్ట్ తీసుకున్నామనే సమయంలో ఒక సింహం కానీ, ఎలుగుబంటి కానీ, నక్క కానీ, కుక్క కానీ అవి చూస్తుండగా కానీ అలా వెళ్ళిందనుకోండి, ఇప్పుడు వీటికి ఎలా ఉంటుంది ఫీలింగు? మాట్లాడకుండా ఎందుకు భయం? చెప్పండి. నీతో నేను ప్రసంగం చేయిస్తాను. ఎందుకు భయం? మేము పడుకుంటే ఎక్కడొచ్చి నా మీద పడి పీక్కుతుంటాయో, నన్ను చంపేస్తుందేమో అని చెప్పి ప్రతి దానికి భయం ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారా? సో భయం అనేది ఆ గొర్రెకు ఉన్నంత వరకు కంటికి నిద్రపడదు. చాలా మంది జీవితాల్లో నేను చూశాను, భయము వారికి నిద్ర పట్టకుండా చేస్తారు. నా జీవితంలో చాలా సందర్భాలలో భయపడ్డ రోజులు ఉన్నాయి. మీకు అవసరం తెలుసా? నా సొంతం మామగారు, అంటే మా పాస్టమ్మ గారి నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోవడానికి కారణం భయం. ఆరోగ్యంగానే ఉన్నాడు, జ్వరం వచ్చింది, తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆయన బ్యాట్లకి ఏంటంటే కరోనా పేషెంట్ మధ్యన ఆయన బెడ్ ఇచ్చారు. ఈయన అనుకున్నాడు, అయ్యో నాకు కూడా కరోనా సోకిందేమో, అందుకని ఆయన ఇక్కడ పెట్టారు చెప్పేసి. కరోనా లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. జ్వరంతో సిక్ అయితే హాస్పిటల్ పెట్టారు. భయంతో ప్రాణం పోయేది. మీకు తెలుసా, ఈ కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. వారిని కలుసుకుంటే సో అందులో భయంతో చనిపోయినటువంటి వారు చాలా మంది. 365 సార్లు జరుగుతుంది. ఏంటి? ఎవరి గురించి రాయబడిన మాట? నా గురించి, నీ గురించి మాట్లాడాలి. సో కొన్ని తన జీవితంలో రెస్ట్ తీసుకోవడానికి దానికి ఉండకూడని సమస్య భయం. భయంతోనే కొంతమంది బ్రతికేస్తుంటారు. ఇంకో విషయం చెప్తాను, భయము బయట నుంచి వస్తుంది. ఎక్కడ వస్తుందండి భయము బయట నుండి వస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో చేసిన పొరపాటు వలన భయం కావచ్చు, లేదా భయం పుట్టవచ్చు. కొంతమంది కొన్ని సందర్భాలలో చేసిన పాపం వలన భయం రావచ్చు. పాపము భయాన్ని పుట్టించి భయం ద్వారా నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. సో యేసు ప్రభు ఆ భయం నుంచి నిన్ను బయటికి రావడానికి
మహిమ అంటారు. నేనున్నాను అంటే అర్థం ఏంటి? నేను నీకు కాపరిగా ఉన్నాను, నీ విషయంలో నేను కేర్ తీసుకున్నాను. హల్లెలూయా. సో మన జీవితంలో ఈ సమస్య లేదు. ఏ సమస్య? భయము అనే సమస్య. ఒకవేళ ఇప్పటికీ నీ జీవితంలో భయం అనే సమస్యతో నువ్వు జీవిస్తున్నావంటే, భయము రెండు రకాలు. అది నీ వ్యక్తిగత జీవితం నుంచి వస్తున్న భయమా, బయట నుండి వస్తున్న భయమా? నేనైతే ఎప్పుడో భయం పక్కన పెట్టాను. నా కూతురు వివాహ విషయంలో అందరూ ఉంటారు, ఈ కరోనా టైంలో పెళ్ళేతరాల్లో ఉంటావా? అంత భయంకరమైనటువంటి గౌరవం. ఐ డోంట్ కేర్. నేను పట్టించుకోవడం భయపడను. బతకాలని ఆయన అవకాశం ఇస్తే బతుకుతాను. సో మనిషికి పెద్ద సబ్జెక్ట్ అంటే భయమే. భయం అది మనకు లేనందుకు దేవుడికి ఇసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు విడుదల విషయంలో అయ్యో కుమారుడు పెళ్లి చేయాలి, కుమార్తె పెళ్లి చేయాలి, చాలా కారణాలకు భయపడుతూ ఉంటారు. వాటి చదవట్లేదు, భయపడదు. సో ఒకటి భయం. భయం అనే సమస్య గొర్రెకు లేకపోతే ఆ గొర్రె పడుతుంది. దాగేదాడు ఆ భయం లేదు. ఆ భయము నాకు లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి. ప్రతిదానికి లింగు కలుగుతా. నాకు భయం లేదు. కారణం ఏమిటంటే యెహోవా నా కాపరి. నాకు అదే దరిద్రం రాదు. దట్స్ ఆల్. రెండవది బాధ. గొర్రెకు రెండవ సమస్య బాధ. బాధ ఏంటంటే ఇప్పుడు ఆ గొర్రెల కాపరి 100 గొర్రెల మధ్యలో కనీసం ఎక్కువ తక్కువ అంటే 10 గొర్రెలైనా పెడతాడు. 10 పొట్టేళ్లను పెడతాడు. గొర్రెల మధ్యలో 10 పొట్టేళ్లను పెడతాడు. ఆ 10 పొట్టేళ్ళు ఈ గొర్రెల మీద వెళ్ళినప్పుడు సంతానం పిల్లలు దొరుకుతాయి వాటికి. సో ఈ 10 పొట్టేళ్ళు ఏం చేస్తాయంటే ఈ గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు వాటికి కొమ్ములు పెద్దవి కదా, కొమ్ములు పెద్దవి. సో ఆ పెద్దగున్న కొమ్ములతో పక్కన ఉన్నటువంటి గొర్రెలు ఎప్పుడు పొడుస్తూ ఉంటాయి. నేనే అనేటటువంటిది. ఒకవేళ ఈ గొర్రెలు పడుకున్నప్పుడు కూడా పడుకొని పొడుస్తూనే ఉంటాయి కొమ్ములతో. ఇచ్చేస్తాయి ఇంకా ఆడికాడి దగ్గర వస్తుంది, ఇంటి దగ్గర రావాలి. బాధ బయట నుంచి వచ్చి భయం బయట నుంచి వస్తుంది, బాధ లోపల నుండి వస్తుంది. ఎప్పుడు బాధపడుతుంటాయి. ఈ రోజులు ఇప్పుడు వస్తూనే ఉండేదంటే రాబడి ఇది అని చెప్పి అవి బాధపడుతుంటాయి. మీకు విషయం తెలుసా, కుటుంబాలలో బాధ పెట్టేవారు చాలా మంది. వాళ్ళు ఎలా బాధ పెడతారు తెలుసా? బాగా మాట్లాడతారు, వెళ్ళేటప్పుడు వరకు బాగా మాట్లాడతారు, వెళ్ళేటప్పుడు చిన్న మాటని చెల్లిపోతారు. ఆ చిన్న మాట జీవితకాలం అంతా ఆ రోజంతా బాగా పెడుతూనే ఉంటారు, బాగా పడుతూనే ఉంటారు, బాగా మాట్లాడతారు. ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోతారు. ఒక రోజంతా ఒక సహోదరిని మరొక సహోదరు వచ్చి బాగా చాలాసేపు మాట్లాడింది. అక్క ఇంతసేపు నువ్వు భోజనం చేస్తుంది కదా అని చెప్పేసి ఆ ఇంటి అంటే లేదమ్మా నేను కూడా వెళ్ళాలి, మీ అన్నయ్య వచ్చే టైం ఏంటి, ఆయన వంట చేశాను, ఆయన వంట పెట్టాల్సి ఉంటుంది, వెళ్తాను అని చెప్పేసి బాగా మాట్లాడి చాలా సంతోషంగా చాలా విషయాలు నాకు చెప్పావు, నా కుటుంబం గురించి చాలా సూచనలు ఇచ్చావు, ఇలా సంతోషం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళాలని ఆగింది. ఈమె ఓకేమ్మా సంతోషం. వెళ్ళేటప్పుడు ఆ కడపం దగ్గరికి వెళ్ళి మరి ఎందుకైనా మంచిది జ్ఞానించిన జాగ్రత్తలు నిలబెట్టి కేరళ ప్రధానం నీవు లేదా అంటే మా ఆయన చూడండి జాగ్రత్తగా ఉంటుంది. ఇక భర్తతో వాళ్ళకు పోరాటం ఆనందం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట అంటే చాలా మంది జీవితాల్లో ఈ బాధ లోపల మీరు చాలా మంది ఉంటారు బాధపడేవారు. దేని గురించి తెలుసా? మీ కుటుంబం గురించి, మీకున్న పరిస్థితుల గురించి. చెప్పండి, ఈరోజు నాకు ఎలాంటి బాధ లేదని చెప్పగలరా? కుటుంబం చేసుకున్నాం, కొందరికి సంఘం జరగాలని, సంఘం బాగుండాలని, అన్ని కార్యక్రమాలు జరగాలని, అందరూ నా కుటుంబం ఇన్వాల్వ్ కావాలని ఉంటుంది. బాధ తీరడానికి కాదు. నాకు బాధ లేదు. ఒకప్పుడు బాధపడేవాడు, అరే మా నాన్న ఎప్పుడు గొర్రెలు మేపడానికి పంపేవాడు, గొర్రెలు మేపడం తప్ప నాకు వేరే ఏ దాదంటాడు,
ఈ యుద్ధరంగానికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు, నేను పాట రాస్తే మన కాదు రాయలేదు అనేటటువంటి ఆధిక్యత నాకు ఉన్నాయి. ఇప్పుడు మా నాన్న గొర్రెలు మేపడానికే పంపేవాడు. రాయిది కూడా చాలా బాధపడ్డాడు. తర్వాత అంటాడు నాకు బాధ లేదు, ఎందుకంటే యెహోవా హల్లెలూయా. నా సహోదరుడా సహోదరి, ఒకవేళ నువ్వు దేని విషయంలోనైనా బాధపడుతూ ఉంటే, బాధతో నీవే లోపల కృంగిపోతుంటే బాధపడదాక యెహోవా యేసయ్య నీకు కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది భారం. మీకు బాగా తెలుసు, అబిగయీలు భర్త నాబాలు, అతడు మంచి గొర్రెల మంద కలిగినటువంటి వాడు. 6 మాసాలకు ఒకసారి ఆ గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి ఆ బొచ్చు కత్తిరించే వారిని తన దగ్గరనే ఉంచుకుంటాడు. ఒక మాట చెప్పాలంటే మనం బాగా ఉన్నట్లు మనం కూడా 2-3 నెలలు గంటలు పెరిగితే కట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం గొర్రెలకు కూడా 6 మాసాలకు ఒకసారి ఖచ్చితంగా వాటి వెంట్రుకలు లేదా వాటి బొచ్చు కత్తిరించాలి. కత్తిరించకపోతే ఏమవుతుందో చెప్తారు. 6వ మాసము దాటి 7వ మాసంలో పడేసరికి వాటి ఒంటి పైన ఉన్న ఆ బొచ్చు వాటికి భారమై అది పడుకునే ముందు 2 కాళ్ళు ఫస్ట్ మోపి 2 కాళ్ళు ఇలా మోపి పడుకోబోతాయి. అయితే ఆ ఒంటి మీద ఉన్న బొచ్చు దానికి భారమైనప్పుడు పడుకోవడానికి అది బాధపడుతుంది, భయపడుతుంది. ఎందుకంటే అయ్యో నేను పడుకోని పోయే ముందు పొరపాటు ఎల్లలు పడ్డానుకో నా పని అవుతుంది. నిజమే, వాస్తవం. నేను దాన్ని సర్చ్ చేశాను. గొర్రెకు ఒంటి మీద ఎక్కువ బొచ్చు నుండి అది భారముతో ఉన్నప్పుడు పడుకునే సమయంలో ఒకవేళ వెల్లలుగా పడినంటే కడుపులో ఉన్న పేరులన్నీ వచ్చి గుండెపై పడతాయి. దాని గుండె గిరిగి ఆ గుండెపై పడేసరికి గుండె ఆడక చచ్చిపోతుంది. విత్ ఇన్ 1 or 2 minutes, నాట్ ఏ అవర్స్, విత్ ఇన్ 1 or 2 minutes చనిపోతుంది ఊపిరాడక. సో ఆ భారం అనగానే నిద్ర రాదు. చాలా మందికి ఒక భారం ఉంటుంది. ఈరోజు నూతనంగా ఒక కమిటీని దేవుడు పైలాన్ బ్యాప్టిస్ట్ సంఘానికి ఇచ్చాడు. వాళ్ళకు ఒక భారం ఉంది. ఆ భారంలో ఒక బాధ్యత ఉంది. ఏంటి? సంఘం డెవలప్మెంట్ అవ్వాలి. గతంలో జరిగిన పరిచర్య కంటే గొప్ప పరిచర్య జరగాలి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి భారం. ఇది ఎవరో అనుకొని ఎవరో చేసింది కాదు. ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు. దేవుడు అనుమతించకపోతే ఏది భూమి మీద జరగదుగాక జరగదు. ఇది నేను మనసులో ఫిక్స్ అయినటువంటిది. సో ఒక భారము అనేది వారి పయనించాడు. దేవుడు మోసే ఎంతకాలం ఈ 6 లక్షల మందిని నువ్వు భరిస్తావు. కొంతమందిని పెట్టు, ఒక గోత్రాలకు ఒక వ్యక్తిని పెట్టు. కానీ గోత్రాలకు 12 మంది. ఆ 12 మంది వారి కింద కొందరిని పెట్టుకుంటాడు. సో కాపరి ఒకడు అన్ని కార్యక్రమాలు చూసుకోలేడు. సో కాపరి సంఘంలో కొందరిని ఆ పదవిలో వచ్చినప్పుడు వారు ఆ పదవిని ఒక భారముగా కాకుండా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తారు. సో ప్రతి భారము భరించేది ఆయనే. బైబిల్లో మాట్లాడబడింది, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక కాల్ చేశారు మనకి. ఏంటి? ప్రయాసపడి చెప్పండి ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనాలు నేను ఎడవబడ్డాను కదా. నా దగ్గర వస్తే దాగినంత నాకు పిలిచాడు. నేను ఆయన దగ్గరికి ఇలా నాకు దొరికింది. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను, నాకు విశ్రాంతి దొరికింది. ప్రయాసపడుతూ నువ్వు భారం మోస్తున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు భారంగా భావిస్తున్నావా? అయ్యో నా పిల్లలను నేను పోషించలేకపోతున్నానే, నా పిల్లలను ప్రయోజనాలను చేయలేకపోతున్నానే, ఆర్థిక సమస్యలు, చేద్దామని పని లేదు, ఉండడానికి చక్కటి ఇల్లు లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మీకు విషయం సార్ 2020 నుంచి 2021 వరకు ప్రపంచంలో ఎక్కువగా ఏదైనా నష్టపోయారంటే 2 విషయాలు నష్టపోయారు. 2 విషయాలు. ఒకటి ప్రాణ నష్టము, రెండవది ప్రాపత్తి నష్టము. చాలా మంది చనిపోయారు. ఈ రోజు ఎలా ఉందంటే, ఈ రోజు మనల్ని ఎవరైనా మన బంధువులు చూశారనుకోండి, వాళ్ళ చూపులు ఎలా ఉంటాయంటే, నువ్వు ఇంకా ఉన్నావా, పోలేదా అన్నట్లు చూస్తున్నారు. అంటే అంత భయంకరంగా ఉంది కరోనా. మనల్ని ఎవరైనా చూసినా, మనల్ని చూసినారే కరోనా ఇంకా ఉన్నాము. హౌ ఇస్ పాసిబుల్? అట్లా చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభువు
మనతో ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు కనుక మన భారము మోసేది ఆయనే. ఆయన మోస్తున్నాడు కనుక మనం ఆరాంసే ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా నీ భారాన్ని నువ్వే మోస్తున్నావు బాబు, నీకే వదిలేస్తున్నా అని అన్నాడు అనుకోండి, ఈ లోకంలో చాలా మంది నాకు తెలిసి 50% ఆత్మహత్య చేసుకుంటారు. భరించలేక ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తల్లులు ఇతర విషయంలో నేను కళ్ళలో చూశాను, సాక్ష్యం విన్నాను. వారి సాక్ష్యాలు సమాజంలో, సంఘంలో సందేశాలుగా వినపడుతున్నాయి. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీ భారము భరించగలిగిన కాపరి యేసయ్య ఉన్నాడు అని మనోడు. సంఘ కాపరి నీ భారం ఏదైనా కూడా ఆయన బాధ్యత ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తారు. కాపరికి సంగతి తెలిస్తే కాపరి ఊరికే కూర్చోడు. తన సంగతులు, తన సమస్యలు పక్కన పెట్టి భారంతో కాపరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా కాపరి ప్రార్థన తగ్గిస్తారు. ఆశ్చర్యం. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నటువంటి సోదరుడు కాపరిని ఎప్పటికీ సంఘం కనిపెట్టారు. కనిపెట్టే క్రైస్తవుడు ఏమన్నా అంటే కనిపెట్టే క్రైస్తవుని కథన్నా క్రైస్తవుడు అంటారు. ఏమన్నా చాలా టైటిల్స్ పెట్టవచ్చు. సో సంఘం గురించి, కాపుల గురించి, సంఘ కార్యక్రమాల గురించి ఒక బాధ్యత, భారం కలిగిన వారు కనిపెడుతూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మనం దాదాపు నాకు ఏ భారం లేదు. ఒకప్పుడు ఉండేది, నా భారం అంతా నా కాపరి అయిన ఆ దేవుడు చూసుకుంటున్నాడు కనుక నాకు బాగా టైం లేదు. 3 విషయాలు చూశాను. గొర్రెకు 4 సంవత్సరాలు. ఒకటి మీరు చెప్పాలి, నాకు చెప్పించుకున్నాను కూడా బాగుంది. ఒక 6 ఏళ్ళ ఎన్నికలు, 8 ఏళ్ళ ఎన్నికలు వెళ్తాను, మీరు బాగా చెప్పేవారు. అలాగే నా 3 సమస్యలు ఇప్పుడు చెప్పాను. ఏంటి? ఒకటి ఎస్ బాధ, మూడోది బాగుంటుంది, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు మళ్ళీ ఎవరికైనా చెప్పవచ్చు విషయాలు. 4 వరకు ముగించేస్తాను. భోజనం. భోజనం ఇప్పుడు ఆ కాపరి మందకు పగులంతా అన్నం పెట్టకుండా, నీళ్ళు పెట్టకుండా అలాగే దొడ్డులో వదిలేసినాడు అనుకోండి, ఆడే రాత్రి నిద్రపడకుండా. వాటి వరకు ఎందుకు మన వరకు తీసుకున్నాం. పగులంతా భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా పడుకున్నాం అనుకోండి, వస్తువులు పడుకున్నాం అనుకోండి, నిద్ర వస్తుందా? ఎందుకు? లోపల నుంచి ఆకలి కేకలు నిలబడుతుంది. దాని అంటాడు, నా శత్రువులు ఏదైనా నాకు ఆయన భోజనము సిద్ధపరచు. సో భోజన విషయంలో కూడా నాకు బాధ. సో ఈ 4 సమస్యలు నాకు లేవు. భయం లేదు, బాధ లేదు, భారం లేదు, భోజనం గురించి సమస్యలే లేదు. ఎందుకు అంటే ఆయన నా కాపరి ఆయన కనుక నాకు ఈ 4 సమస్యలు లేవు. నా సహోదరి ఈరోజు ఒకవేళ ఈ 4 సమస్యలలో ఏదైనా నువ్వు కలిగి ఉంటే చిన్న ప్రార్థన చేసి అవకాశం మాట్లాడాలనిస్తాను. చిన్న ప్రార్థన. అందరూ ఒకసారి నీ ఆలోచనలు ఎటు తిరుగుతున్నాయో నాకు తెలియదు, బట్ నీ ఆలోచన ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే 4 సత్యాలు మీకు తెలియజేశాడో వాటి పైననే మీ మనస్సు వచ్చాను. ఇక పక్కన విషయాన్ని వదిలేసేయండి. ప్రస్తుతం ఏది విన్నావో దానిపై నీ మనసు పెట్టు. భయంతో బ్రతుకుతున్నావా? అది బయట చూస్తుంది. యేసయ్య కాపరిగా ఉన్నాడు అని గుర్తు చేసుకో. ఒకవేళ లోపల నుంచే బాధపడుతున్నావా, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా? నీ సమస్యలు, నా సమస్యను ఎవరు తీర్చగలరు? నేను ఈ సమస్యలో నుంచి ఎలా బయటపడగలను? అయ్యో ఒకరికి చెప్పుకోలేకపోతున్నాను నా సమస్యను అని కృంగిపోతున్నావా? సహోదరుడా, సహోదరి, బాధపడవు. నిన్ను బలపరిచే కాపరి యేసయ్య నీ చెంత ఉన్నాడు. ఈ సమస్యల నుంచి నేను బయటకు రాదు యేసయ్య అని నువ్వు ప్రార్థన చేస్తే
బాధల వలయంలోంచి బయటికి తీయగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. ఒకవేళ నీ ఇంటి భారం నువ్వు భరించలేనంత ఉందా? ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు, నీ భారం అంతా ఆయన పైన వేయండి, ఆయన చూసుకుంటాడు. ఎంతకాలం భారంతో బ్రతుకుతారు? యేసయ్య పంపించారు, ఆయన చూసుకుంటారు. సింహపు పిల్లలు లేని కలిగిన వైనను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందలేదు. ఆయన బిడ్డలు మనం ఆకలితో చంపడు. ఒకవేళ కాపరి కొన్ని సందర్భాలలో ఆ గొర్రెల కాపరి గొర్రెల గురించి పట్టించుకోకపోతే గొర్రె ఏమైతే తెలియదు. కానీ మన కాపరి మన విషయంలో మనల్ని పట్టించుకోవడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? కునుకక నిద్రించక ఎప్పుడు నీ గురించే చింతిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. కొనగడో నిద్రపడిన అర్థం ఏంటి? నీ పైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రతి నిమిషము నిన్ను కాపాడాలని, నీకు ఏ అపాయము రాకుండా భద్రపరచాలని ప్రతి నిమిషము నీ పైన దృష్టి సారించి ఉన్నాడు. తెలుసా విషయం? 3 పూటల మనం కడుపుకుండా భోజనం చేస్తున్నాం. మనం కాపరిగా చేసాము. అట్టి కాపరిని కలిగిన అందరికీ ఆయన కృపా కాపుగా ఆ ప్రభుత్వ వరకు తోడైకుండా కాక మహాపరిశుద్ధుడు ప్రేమలైన మా తండ్రి, ఈరోజు ఆయన ఈ మాటలు మీరు బయలుపరచడంలో ఉద్దేశంతో తెలియజేశారు. 7 మాసాలు మీరు వారిని కాపరిగా నేను మీ బిడ్డలమైన వారు మందరం ఆయన మీ గొర్రెలను కాపాడని మరొక ఆశించాను. ఈరోజు నేను ఏ విషయంలో నేను చింతిస్తున్నామో ఆ విషయంలో నుంచి మీరు మమ్మల్ని కాపాడు. ఆ సమస్యలో నుంచి మీరు దాన్ని బయట తీసినప్పుడు వదన ఒకవేళ ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలలో ఉన్నట్టు దయతో కార్యంలో వారిని జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రామస్తులు మరోసారి అవకాశం ఇచ్చినటువంటి వందనాలు. మరొక పర్యాకి అందరికీ నా హృదయపూర్వక